నన్ను కొట్టుకొని కొట్టారు మావా. కొట్టుకుని కొట్టారా? పాట పాడితే కొట్టారు తెలుసా? ఏమంటే పాట పాడితే చప్పట కొడతాను కొట్టడం ఏంటండి అసలు? మా ఫ్రెండ్ గణేష్ గారు తెలుసుగా, ఎత్తుగా లావుగా నల్లగా ఆ తార్ రోడ్డు ఉన్నట్టే ఉంటాడు. వాడిది ఈ రోజు పెళ్లి పిలిస్తే పోయా, వాడు చూస్తే ముద్దు. అవును, పెళ్లి కూతురు ఎలా ఉందో తెలుసా? ఎట్లుందిరా? మన పిల్లలు ఎంత సూపర్ గా ఉందో అంత సూపర్ గా ఉందో. వెరీ గుడ్ వెరీ గుడ్. ఆ పెళ్లికి జనం ఎట్టొచ్చారు? ఎట్లా వచ్చారు? ఇసుకేస్తే రానంత మంది జనం, ఫుల్ పబ్లిక్. నీకు తెలుసుగా, జనాన్ని చూస్తే నాలో మూవ్మెంట్ వస్తుంది, వెంటనే పాట పాడే అలవాటు సంగతి. అవును, జనం చుట్టూ మూడు వచ్చింది. స్టేజ్ ఎక్కిన మైక్ తీసుకున్నా, వాడు చూస్తే నల్లగా మొద్దు. అవును, అమ్మాయి సూపర్ పాట పాడా. అంటే పెళ్లి కదా, మంచి పాట పాడుంటోలే. సూపర్ పాట పాడా. ఏ పాట పాడారా? పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, కాళరాత్రికి ముళ్ళు పెట్టే. వాళ్ళు ఏదైనా శుభాన్ని పెళ్లి చేసుకుంటే పెగురానికి పెంజరానికి అంటే ఊరుకుంటారు జనం. ఎందుకు ఊరుకున్నారు? వాళ్ళు కొడితేనే ఈ దెబ్బలు. ఇక్కడేం చూసిను, ఒక శవయాత్రలో నన్ను కొట్టడా. అక్కడికి ఎందుకు పోయినావు? నేను పోలే, బస్సు దిగినా రోడ్డు మీద ఇలా పోతున్నా, ఎదురుగా శవం, శవం వెనకనే జనం, ర్యాలీ తీసినట్టే ఉంది. మూడు వచ్చిందా జనం చూడటంతో? దగ్గర పోయి శవయాత్రలో కూడా పాట పాడా. అక్కడేం పాడేవరా శవం దగ్గర? లే 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 వాళ్ళు ఏదో బాధలో శవాన్ని తీసుకోవటం, శవాన్ని పట్టుకొని లే 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 అంటూ ఊరుకుంటారు జనం. ఎందుకు ఊరుకున్నారు? శవాన్ని పక్కన పెట్టి కొట్టడం ఇంకా ఊరుకుంటారు. మరి అక్కడైతే ఆ బొంగి పేరాలు తీసుకొని మీదకి సిరిడు తెలుసా, ఊరుకుంటారు. మరి ఇంకా అయినా అడ్జస్ట్ అయినా, కనీసం 20 రోజు కూడా నన్ను కొట్టారు మావా. అరే చావో రోజు తన్నులు దినానికి నువ్వు ఇంటి పక్కన ఇల్లే పోక తప్పలేదు. అదే జనం, అదే ఉత్సాహం. ఓహో, వెంటనే దినలో కూడా పాట పాడా. దినలో రోజు కూడా పాట పాడేవారు నువ్వు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూజే. వాళ్ళు ఏదో బాధలో ఉండి ఆ కార్యక్రమం చేసుకుంటే భలే మంచి రోజు అంటే ఊరుకుంటే జనం. ఎందుకు ఊరుకున్నారు? జీతగాళ్ళ పిలిపించుకుంటే కొట్టడా. ఇంకా ఊరుకుంటారు. మరి అది సరే, కనీసం బర్త్డే ఫంక్షన్ లో కూడా నన్ను కొట్టాలమ్మా. బర్త్డే అంటే బాగానే ఉంటది కదా. మా ఊర్లో కోటేశ్వరుడు కొడుక్కి కొడుకు పుట్టిండు. ఓకే, వీడికి మనవడు లేక పుట్టిండని ఫస్ట్ బర్త్డే. ఓకే ఓకే. ఈ జిల్లాలో ఉన్న ప్రముఖులందరినీ పిలిచారు. కృష్ణ సారు, మన సారు అందరు వచ్చారు. ఓకే, నన్ను కూడా పిలిచారు. మంచి పని చేశారు. భోజనానికి నీకు తెలుసుగా జనం చూసా. మూడు వచ్చిందా? మామూలుగా రాలే. బర్త్డే కాబట్టి మంచి పాట పాడావు. సూపర్ పాట పాడినా. ఏ పాట పాడావు చెప్పు. సుక్కల్లో కెక్కినాడు సక్కనోడు, ఎన్నటికి ఎప్పటికీ చిక్కనోడు. వాళ్ళేదో చక్కగా బర్త్డే పార్టీ చేసుకుంటే సుక్కల్లో ఎక్కినాడంటే ఊరుకుంటు జనం. జాతరలో కుక్కర్ కొట్టినట్టు కొట్టారు. ఊరుకుంటారా మళ్ళీ ఏమన్నా? ఇన్ని చోట్ల తన్నులు తిన్నా నాకు బాధ లేదు, కానీ నాలో ఉన్న టాలెంట్ ని ఎవరు గుర్తించట్లేదు మామ. అదే నా బాధ అంతా. ఇగో నీలో ఉన్న టాలెంట్ నేను గుర్తించా. నేను నెక్స్ట్ దిగే పిక్చర్ కి 6 పాటలు నువ్వే రాయాలి, నువ్వే పాడాలి. అందరు నన్ను కొడతంటే నా ఫ్రెండ్ గా అర్థం చేసుకున్నాం మావా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఓకే. ఇప్పుడు మస్తు ఆనందంగా ఉంది. మంచిది మంచిది. ఈ ఆనందంలో నీ మీద కూడా పాట పాడాలని. నా మీద కూడా పాడతా. మంచి పాట పాడు. మొత్తం వినాలి మరి. పాడు, మధ్యలో రావద్దు. పాడు. నీ పాపం బండెను నేడు, నీ భారతం పడతా చూడ, నీ బాలిట